వర్షం పడుతుంది మదనపల్లి దగ్గర. సో నేను మా పాపకి బాడీ పైన ర్యాషెస్ ఉన్నాయి అంటే హాస్పిటల్కి వెళ్దామని వెళ్ళాను. లొకేషన్ మాత్రము చాలా ప్లెజెంట్ ఉంది. ఎంత హ్యాపీగా అనిపించింది అంటే చూస్తుంటే కాసేపు అక్కడే టైం స్పెండ్ చేద్దామా అని అంత బాగుంది. సో వెళ్తూ ఉండగా హ్యాపీగా మా పాపతో టైం స్పెండ్ చేస్తూ సో హాస్పిటల్కి అయితే వెళ్ళాము. సో మేము వెళ్ళింది ఆయుష్ హాస్పిటల్. తర్వాత అంటే పాపకి కొంచెం రిలాక్స్గా ఉంటుందని చెప్పి డీమార్ట్కి తీసుకెళ్ళాము. అదేంటో మరి డీమార్ట్ని చూస్తేనే ఆడవాళ్ళకి ఆ ఫేస్లో గ్లో వస్తుంది కదా. లైక్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వేసుకో సరే వేసుకో వేసుకో. మా పాప రియాక్షన్ అయితే ప్రైజ్లెస్. అదేదో డీమార్ట్ మొత్తం తన ఓన్ అయినట్టు బిహేవ్ చేస్తుంది. ఎంత క్యూట్గా ఉందంటే ఒక బాబు వచ్చి నిలుచుకుంటే ఆ బాబుని కూడా ఏ అని అంటుంది. అంతే తన ఫిక్స్ అయిపోయింది అది నాదే డీమార్ట్ అని. అంత హ్యాపీగా తనకు నచ్చినవన్నీ పిక్ చేసుకుంటూ చూడండి. దాన్ని కూడా క్లాత్ కూడా అంటే ప్యాంట్ అది తనకు సరిపోదు, చాలా పెద్దది, కానీ అది తీసుకోవాలంటుంది. అమ్మో నీ కూతురు షాపింగ్ చేసే పాప అయిపోయింది. అంతకుముందు డీమార్ట్కి వెళ్ళినప్పుడు చాలా చిన్నగా ఉన్నది, ఎత్తుకొని క్యారీ చేయలేకపోయాము. ఈసారి చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే తను కూడా అంటే చిన్నగా చంద్రముఖి ఆడవాళ్ళ నగలను చూసి అది కావాలి ఇది కావాలని ఎలా అంటారో తను అలా అంటుంది, అది కావాలి ఇది కావాలి అని. సో వాళ్ళ డాడీ ఇలా కాదు అని చెప్పేసి పైకి తీసుకొని అన్ని పిక్ చేస్తూ ఉన్నాడు. కానీ అక్కడ అంతా క్లాత్ లేదు, ఆ బట్టలు. ఇంకా కొంచెం చిన్న పిల్లలకి అంటే 1 year బేబీకి, 9 months 8 months బేబీకి అయితే ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే ఒక ఫ్రాక్ బాగా నచ్చింది, బ్లాక్ కలర్ది. సో దాంట్లో సైజ్ అయితే అవైలబుల్లో లేదు, సింపుల్గానే ఉన్నాయి అన్నీ, ఏమీ అంత గ్రాండ్గా ఏం లేవు. ఫస్ట్ అయితే ఒక 5 months to 8 months బేబీస్కి అయితే చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అక్కడ. సో 1.5 year 1 year బేబీకి అయితే అంతగా ఏం లేదు అక్కడ చూడటానికి. సో నాకు కూడా నేను టాప్స్ నైట్ వేర్ చూద్దామని చూసాను, కానీ నా సైజ్కి అక్కడ ఎక్కడ దొరకలేదు. అంటే అక్కడ చూస్తే ఎక్సెల్ చూస్తే ఎం అని సైజ్ వస్తుంది, XXL చూస్తే XL వస్తుంది. అంటే సరిపోవట్లేదు, నాకు కంఫర్ట్ అనిపించలేదు ఏది కూడా. సో ఇలా మా పాప తన షాపింగ్ తనే చేసుకుని అంత పెద్దది అయిపోయింది మా పాప. ఈ డ్రెస్ చాలా బాగుంది కదా. లాస్ట్కి ఒక్క డ్రెస్ అయితే పిక్ చేశాను, అది ఏ డ్రెస్ అనేది నెక్స్ట్ షార్ట్లో మీకు ఇంటిమేట్ చేస్తాను. ఈ డ్రెస్ అయితే నాకు భలే క్యూట్ అనిపించింది, కానీ సైజ్ అవైలబుల్లో లేదు. సో మీరు ఎవరైనా వెళ్ళి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మా ఆయన అది మా పాప అది పిక్ చేసుకుంది, కానీ అంత చూడడానికి ఏమంత లుక్ లేదు. సో నేను వద్దు అని చెప్పేసా. నాకు ఈ డ్రెస్ పైన ఉంది, బ్లాక్ రెడ్ అండ్ కాంబినేషన్తో ఉన్న డ్రెస్. చూడటానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ ఆరెంజ్ కూడా చాలా బాగుంది, కానీ అది హస్బెండ్కి నచ్చలేదు. సో ఒక్కటి పెట్టేసి మా పాపే క్యారీ బ్యాగ్ని క్యారీ చేస్తుంది. ఫస్ట్ టైం ఎంత క్యూట్గా చేస్తుందో కదా, చూద్దాం దా. తనకు అసలు వాళ్ళ డాడీకి కూడా ఇవ్వడం లేదు, వాళ్ళ డాడీ పట్టుకుంటానన్నా కూడా వదలడం లేదు. చూడండి అరుస్తోంది. ఇట్లా వదులు. ఇక్కడ ఉన్నాయి చూడు, దీంట్లో వాళ్ళ డాడీ సర్చ్ చేస్తూనే ఉన్నాడు. అంటే తన కూతురికి ఏదైనా మంచిది, ఏదైనా డ్రెస్ దొరుకుతుందేమో అని చూస్తూనే ఉన్నాడు. కానీ అంత లుక్గా అంత గ్రాండ్గా ఏం లేవు అక్కడ. సో సింపుల్గా అయితే నైట్ వేర్ ఉన్నాయి. నైట్ వేర్ కూడా మనకి క్లాత్ అన్నీ బాగుంటుంది సాఫ్ట్గా, కానీ అంతగా ఒక్కోసారి వాష్ చేసి షేడ్ అయ్యేలాగానే ఉన్నాయి అక్కడ క్లాత్స్. సో నేను నైట్ వేర్ కూడా ఏం ప్రిఫర్ చేయలేదు మా పాప కోసం అక్కడ. సో తన టైం అంతా ఆ బాస్కెట్తోనే సరిపోతుంది. లాస్ట్కి ఈ క్లిప్స్ దగ్గరకు వచ్చిందండి. తనకు జుట్టే లేదు, కానీ క్లిప్పులు కావాలంటుంది. వద్దురా. సో ఈ డ్రెస్సెస్ని తీసుకొని వచ్చి ఇవి నాకు కావాలని కూర్చుంది. ఇంకేం చేస్తాను, తప్పదు కదా అని చెప్పి కాసేపు అలాగే చూసి సరిపోవచ్చు చూడండి అని చెప్పి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తుంది. వాళ్ళ డాడీ చూసి చెప్పాలి, సరిపోతే తీసుకోవాలి, తప్పదు మరి. ఎంత హ్యాపీగా తిరుగుతారు. కావాలా నీకు ఇప్పుడు? నా పక్క పోదాం. చూడండి వాళ్ళ డాడీ ఫుల్ గొడవ. ఇట్లివ్వు. సరే నేను వెళ్తాను, బాయ్.
ఆ బాబునైతే లిటరలీ షౌట్ చేస్తుంది, ఏ ఎందుకు టచ్ చేస్తున్నాను. షాపింగ్ అంతా క్లియర్ చేసుకొని ఇంటికి వచ్చేసాం. ఫుల్ వర్షం మదనపల్లి ఫుల్ వర్షం పడుతుంది కదా నాన్న. చాక్లెట్ బాగుందా? మా పాప Do you like it? చాక్లెట్ తింటుంది.